హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 27th వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ స్ట్రెయిట్ లైన్స్. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్కి సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్, ఓకేనా? సో మనం ఫస్ట్ క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్. ఫస్ట్ బిట్ మైనస్ p, q, q, p. సెకండ్ బిట్ 3, 4, 7, -6. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? స్లోప్ కనుక్కోమంటున్నాడు. సో స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ అంటే 2 పాయింట్స్ని, ఓకే, సో ఇట్లా, సో 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ ఉంటుందా, దానికి మనల్ని స్లోప్ కనుక్కోమంటున్నాడు. సో మనకి ఫార్ములా ఉంది. స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ a x1 y1 b x2 y2 ఈస్ m = y2 - y1 / x2 - x1. సో మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. -p, q, q, -p. సో ఇది x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం. సో m = y2 - y1. సో y2 ఎంత? -p, y1 ఎంత? q. సో -p - q / x2 - x1. సో q minus of -p is equals to -p - q by q. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ q ప్లస్ p is equals to, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీద న్యూమరేటర్లో నేను మైనస్ని కామన్ తీసిన. మైనస్ని కామన్ తీసి ఏమొస్తుంది నాకు? p + q బై ఈ q + p నేను p + q రాసుకోవచ్చా? ఎస్, సేమే. సో p + q క్యాన్సిల్ అయిపోతే నాకు ఏం మిగిలింది? -1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3, 4, 7, -6. ఓకే, ఇప్పుడు దీనికి కూడా స్లోప్ కనుకోవాలి. సో స్లోప్ ఫార్ములా ఏంది? m = y2 - y1 / x2 - x1. సో m = y2 - y1 అంటే -6 - 4. చూడండి, -6 - 4 బై x2 - x1 అంటే చూడండి 7 - 3, 7 - 3. సో m = -6 - 4 అంటే -10 బై 7 - 3 అంటే 4. 2 5s are 2 2s are. సో m = -5/2. సో క్లియర్గా అర్థమైందా? సో స్లోప్ కాన్సెప్ట్ మనకు కొంచెం అర్థమైపోయింది ఈ ప్రాబ్లం చేసినందుకు. నెక్స్ట్, ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ లైన్స్ 1 parallel 2 perpendicular to line joining 6, 3 and -4, 5. కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్, జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మనల్ని ఏం కనుక్కోమంటుండు? స్లోప్స్ ఆఫ్ లైన్స్. ఏం కనుక్కోమంటు? స్లోప్స్ అంటే ఒక్కటి కాదు, 2. ఓకే, 2 స్లోప్స్ కనుక్కోమంటుండు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ప్యారలెల్. సెకండ్ క్వశ్చన్ ఏంది? పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ 6, 3 and -4, 5. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ప్యారలెల్ టు లైన్ జాయినింగ్ 6, 3 and -4, 5 అంటే ఏమంటుండంటే మనం ఏదైతే లైన్కి స్లోప్ కనుక్కోవాలో ఆ లైన్ అనేది ఈ లైన్ జాయినింగ్ పాయింట్స్కి, చూడండి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి వచ్చే లైన్ ఉందా, ఆ లైన్కి ప్యారలెల్ ఉందన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం కనుక్కోవాల్సిన లైన్ అనుకో, ఆ లైన్ ఈ లైన్కి ప్యారలెల్ ఉంది. ఈ లైన్ ఎట్లా ఫామ్ అయింది? ఈ BEC అంటే ఈ 6, 3 -4, 5 జాయిన్ చేస్తే వచ్చిన లైన్కి ప్యారలెల్ ఉందన్నాడు. చూడండి, ప్యారలెల్ టు లైన్ జాయినింగ్ 6, 3 and -4, 5. ప్యారలెల్ ఉందా లేదా మనకు కావాల్సిన లైన్? సో అట్లా మనం క్వశ్చన్ని డీకోడ్ చేయాలి. స్ట్రెయిట్ లైన్స్ అంటే క్వశ్చన్ని డీకోడ్ చేయడమే. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన లైన్ ఈ లైన్ జాయినింగ్ పాయింట్స్కి ప్యారలెల్ ఉంది. సో మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసు. 2 లైన్స్ ప్యారలెల్ ఉన్నాయనుకోండి, ఏమంటాం మనము? వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్ ఉంటాయంటాం. సో ఇఫ్ 2 lines are parallel then their slopes are equal. సో m1 = m2. సో ఇప్పుడు ఈ 2 lines ప్యారలలా కాదా అంటే ఈ లైన్ స్లోప్ ఎంత ఉంటుందో ఈ లైన్ స్లోప్ కూడా అంతే ఉంటుంది కదా. దట్ మీన్స్ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ అంటే మనకి ఏదైతే లైన్కి స్లోప్ కావాలో దట్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ దిస్ లైన్. సో ఈ లైన్ని మనం ఎట్లా రిఫర్ చేసుకుంటాం అంటే 2 పాయింట్స్ ద్వారా. సో BC. సో m1 అంటే స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, మనకు కావాల్సింది ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC అంటే ఈ లైన్. సో స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ x1 y1 x2 y2 ఈస్ m = y2 - y1 / x2 - x1. సో m2 = y2. ఇక్కడ చూడండి,
సో y2 మైనస్ y1 అంటే 5 మైనస్ 3 బై x2 మైనస్ x1 అంటే -4 మైనస్ 6. సో ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 3 అంటే 2, -4 మైనస్ 6 అంటే -10, 2 1 2 5 ఈజ్ ఈక్వల్స్ టు -1/5. సో ఈ పర్టిక్యులర్ లైన్కి స్లోప్ ఎంత? -1/5. సో క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ 6,3 అండ్ -4,5. సో మనం ఏదైతే లైన్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ లైన్ ఈ పర్టిక్యులర్ లైన్కి అంటే 6,3 -4,5 జాయిన్ చేసి వచ్చే లైన్కి పర్పెండిక్యులర్ ఉందన్నాడు. చూడండి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ 6,3 అండ్ -4,5. ఏ లైన్కి స్లోప్ కనుక్కోమన్నాడు అంటే ఈ పర్టిక్యులర్ లైన్కి పర్పెండిక్యులర్ ఉన్న లైన్కి. సో ఓకే, సో ఇప్పుడు మనం ఈ లైన్కి స్లోప్ కనుక్కోవాలి. ఎం ఎంత? సింపుల్. మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏంది, 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో if 2 lines are perpendicular then m1 into m2 is equals to -1. సో m1 అంటే ఏంది? మనకు కావాల్సిన స్లోప్, మన లైన్కి కావాల్సిన స్లోప్. m2 అంటే ఏంది? ఈ లైన్ యొక్క స్లోప్. సో m2 కనుక్కోవచ్చా లేదా? నేను కనుక్కోవచ్చు. బట్ మనకు ఆల్రెడీ m2 స్లోప్ తెలుసు. ఎంత? m2 is equals to -1/5. ఎట్లా చెప్పండి? ఈ లైనే కదా, బీసీ లైనే కదా, ఇక్కడ కూడా అదే లైన్ కదా. ఓకే, సో ఆ లైన్కి స్లోప్ ఎంత? -1/5. సో m1 ఇంటూ -1/5 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ పర్టికులర్ ఈక్వేషన్లో పెట్టుకున్నా. సో m1 ఇంటూ -1/5 ఈజ్ ఈక్వల్స్ టు -1. m1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ -1/5 నాటి పంపిస్తే ఏమవుతుంది అంటే +5 లెక్క మారుతుంది. సో m1 ఈజ్ ఈక్వల్స్ టు 5. m1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వచ్చింది స్లోప్? m ఈజ్ ఈక్వల్స్ టు -1/5. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్యాచ్ ఏంటంటే ఇఫ్ 2 lines are parallel then their slopes are equal. if 2 lines are perpendicular then product of their slopes is equals to -1. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము ఇంకా 2 ప్రాబ్లమ్స్ని, ఓకే, మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్లోనే ఇంకో 2 ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 0, ఓకే త్రూ రాయలేదు, 0,0 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ π/4. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి -2,3 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ 135 degrees. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోమంటున్నాడు. ఆ లైన్ ఎట్లుందంటే 0,0 నుంచి పాస్ అవుతుంది, దాని ఇంక్లినేషన్ వచ్చి π/4. సో ఇంక్లినేషన్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంక్లినేషన్ అంటే సింపుల్గా ఏమంటామంటే ద యాంగిల్ ద లైన్ ఈజ్ మేకింగ్ విత్ x-axis. ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ x-axisనే మనం ఏమంటామంటే ఇంక్లినేషన్ అంటాం. సో ఇక్కడ ఇంక్లినేషన్ ఎంత ఇచ్చిండు మనకి లైన్ది? π/4. సో మనల్ని లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. సో మనకి పాయింట్ ఇచ్చిండు, ఇంక్లినేషన్ ఇచ్చిండు. ఏ ఫామ్ వాడదాము? మనకు 2 ఫామ్స్ ఉన్నాయి లైన్ ఈక్వేషన్స్లో. స్లోప్ పాయింట్ ఫామ్ ఉంది, 2 పాయింట్ ఫామ్ ఉంది. మనం ఏం వాడదామంటే స్లోప్ పాయింట్ ఫామ్ వాడదాము. ఎందుకంటే మనకి పాయింట్ ఉంది, టీటా ఉంది, టీటా నుంచి మనకి ఏమొస్తుంది? స్లోప్ వస్తుంది. స్లోప్ అంటే ఏంది చెప్పండి? m ఈజ్ ఈక్వల్స్ టు tan θ కదా. సో నేను టీటా ప్లేస్లో 45 పెట్టినాను అనుకోండి, నాకు స్లోప్ వచ్చేస్తుంది. సో మన దగ్గర ఇప్పుడు స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. సో స్లోప్ పాయింట్ ఫామ్ వాడదాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈస్ y minus y1 is equals to m into x minus x1. సో దిస్ ఈజ్ స్లోప్ పాయింట్ ఫామ్. సో మనకి పాయింట్ ఉందా? ఎస్, x1 y1 పాయింట్ ఉంది. నెక్స్ట్ టీటా ఉంది, టీటా ఈజ్ ఈక్వల్స్ టు π/4. సో దీంట్లో నుంచి మనం స్లోప్ కనుక్కుందాం. సో స్లోప్ అంటే ఏంది? m అనొచ్చు లేదా tan θ అనొచ్చు. సో m ఈజ్ ఈక్వల్స్ టు tan θ, m ఈజ్ ఈక్వల్స్ టు tan ఆఫ్ టీటా ప్లేస్లో π/4 పెట్టిన. సో tan ఆఫ్ π/4 ఈజ్ నథింగ్ బట్ 1. సో స్లోప్ ఈజ్ నథింగ్ బట్ 1. సో నా దగ్గర స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. సో y మైనస్ y1 ఎంత ఉంది? 0. y మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో m ఎంత? 1. 1 ఇంటూ x మైనస్ x1 ఎంత? 0. సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ x మైనస్ 0. y మైనస్ 0 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ x ఎంత? x. సో y ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? -2,3 నుంచి పాస్ అవుతుంది అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ 135 degrees. సో -2,3 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 135 degrees. సో టీటా 135 degrees అంటే మనం అందులోకి నుంచి స్లోప్ కనుక్కోవాలి కదా. సో స్లోప్ అంటే ఏంది? tan θ కదా. సో tan θ ప్లేస్లో ఏం పెట్టుకుంటాం? 135. సో tan 135 ఎట్లా సాల్వ్ చేస్తాం? tan ఆఫ్ 90 + 45. tan ఆఫ్ 90 + θ అయింది, ఒకసారి రాసుకుందాం. దాంట్లో ఏముంది? tan ఆఫ్ 90 + θ ఈజ్ నథింగ్ బట్ -cot θ.
So tan of 90 plus 45 is nothing but minus cot 45. So cot 45 value ఎంత cot 45 value 1. So మన స్లోప్ ఎంత -1. So y minus y1 is equals to m into x minus x1. So y minus y1 value ఎంత 3 is equals to m ఎంత మనకి చూడండి మనకి ఎంత వచ్చింది minus cot 45 into x minus x1. x1 ఎంత -2 x minus of -2. So y minus 3 is equals to minus cot 45 అంటే -1 into x minus into minus ఎంత ప్లస్ 2. సో y minus 3 is equals to -1 into x minus 1 into 2 minus 2 అంత రీఅరేంజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే x plus y minus 1 is equals to 0. సో సింపుల్ ఇందులో మనం స్లోప్ పాయింట్ ఫామ్ ఎట్లా వాడాలనేది చూసినాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 81 square, 281, 82 square, 282. ఓకేనా. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు, లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఆ లైన్ ఎట్లుందంటే 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. 81 square, 281 అండ్ 82 square, 282. సో 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. సో దాన్ని ఎట్లా కనుక్కుంటాము, 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి 2 పాయింట్ ఫామ్ లైన్ ఈక్వేషన్ వాడదాం. సో 2 పాయింట్ ఫామ్ లైన్ ఈక్వేషన్ ఏంది, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ a x1 y1 b x2 y2 is y minus y1 into x2 minus x1 is equals to x minus x1 into y2 minus y1. సో పాయింట్స్ రాసేసుకున్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. y minus y1. సో y minus y1 ఎంత ఉంది 281 ఇంటూ x2 minus x1 ఇంటూ x2 minus x1 అంటే చూడండి x2 ఎంత 82 square minus 81 square is equals to x minus x1 అంటే x minus x1 ఎంత 81 square ఇంటూ y2 minus y1. y2 minus y1 అంటే ఎంత, y2 ఎంత 282, y1 ఎంత 281. సో 282 minus 281. సో y minus 281. మీరు గమనించండి ఈ 2 టర్మ్స్లో ఏ కామన్ ఉందా, సో ఏ బయటికి తీసిన a ఆఫ్ t2 square minus t1 square is equals to x minus 81 square ఇంటూ చూడండి ఈ 2 టర్మ్స్లో 2a కామన్ ఉందా, 2a బయటికి తీసిన. సో 2a ఆఫ్ t2 minus t1. సో మీరు గమనించినట్టయితే ఈ ఏని క్యాన్సిల్ చేయొచ్చా, ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఏని కిందికి పంపించిన అనుకోండి a బై a అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ y మైనస్ 2a t1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను ఏం రాసుకున్నాను చూడండి t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1. ఎట్లా రాసుకున్నాను చూడండి, ఇక్కడ ఏముంది t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఉందా. సో ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ని నేను చూడండి t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1 రాసుకోవచ్చా లేదా. సో y మైనస్ 2a t1 ఇంటూ t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x మైనస్ a1 స్క్వేర్ ఇంటూ t2 మైనస్ t1. సో మీరు గమనించినట్టయితే t2 మైనస్ t1 మైనస్ t1 రెండు క్యాన్సిల్ చేసేసినాం. ఎట్లా చెప్పండి, ఇప్పుడు ఇది కిందికి పోతే బై అవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది ఏంది చూడండి ఇప్పుడు మనకి. ఇప్పుడు దీన్ని నేను దీంతో మల్టిప్లై చేస్తున్నా. సో y ఇంటూ t2 ప్లస్ t1 అంటే y ఇంటూ t2 ప్లస్ t1 అట్లనే రాసుకున్నా. తర్వాత మైనస్ 2a t1 ఇంటూ t2 ప్లస్ t1 చూడండి దీన్ని దీంతో మొత్తం మల్టిప్లై చేసిన ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x ఎంత 2x, 2 ఇంటూ మైనస్ 81 స్క్వేర్ అంటే మైనస్ 281 స్క్వేర్. సో ఇప్పుడు చూడండి y ఇంటూ t2 ప్లస్ t1 అట్లనే రాసుకొని తర్వాత ఈ మైనస్ 2a t1ని t2తో మల్టిప్లై చేసిన మైనస్ 2a t1 t2 మైనస్ 2a t1 ఇంటూ t1 మైనస్ 2a t1 స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2a t1 ఇంటూ t1 అంటే 2a t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 2a t1 స్క్వేర్. చూడండి మైనస్ 2a t1 స్క్వేర్ ఈ మైనస్ 2a t1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇటు సైడ్ వస్తే ప్లస్ అయితే రెండు క్యాన్సిల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ మైనస్ 2a t1 t2 ఉందా దాన్ని అటు సైడ్ పంపిస్తున్నా. సో ఇప్పుడు చూడండి y ఇంటూ t2 ప్లస్ t1 ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకంటే ఇది అటు పంపించిన. సో ఏం మిగిలింది మనకు రైట్ హ్యాండ్ సైడ్లో 2x, తర్వాత మనం మీద పంపించినాం కాబట్టి ప్లస్ అవుతుంది ప్లస్ 2a t1 t2. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఈ వీడియోలో ఇది మన లాస్ట్ సమ్, బట్ వెరీ ఇంపార్టెంట్ వన్, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ a మైనస్ 1, 3 ఫస్ట్ బిట్ ప్యారలల్ టు లైన్ జాయినింగ్ b2, మైనస్ 5 and 4, 6. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటంటే పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ b2, మైనస్ 5 c 4, 6. రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ప్యారలల్ టు లైన్ జాయినింగ్ b2, మైనస్ 5 and c 4, 6. సో ఎప్పుడైనా స్ట్రేట్ లైన్స్లో మనము గ్రాఫికల్గా
క్వశ్చన్ని డ్రా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మన క్వశ్చన్లు ఏమి ఇచ్చిండో దాన్ని డయాగ్రామ్ రూపంలో గీసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈజీగా. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్. మనల్ని ఏం కనుక్కోమంటుండు, సింపుల్గా స్ట్రేట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఆ స్ట్రేట్ లైన్ ఎట్లుందంటే, స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఏ -1,3. సో ఎట్లా పాస్ అవుతుంది, -1,3 నుంచి పాస్ అవుతుంది. సరే, నేను ఒక లైన్ తీసుకున్నా, ఆ లైన్ -1,3 నుంచి పాస్ అవుతుంది అండ్ ప్యారలల్ టు. సో అదే లైన్ దేనికి ప్యారలల్ ఉంది, లైన్ జాయినింగ్ B2, -5 అండ్ C4, 6. ఏ లైన్కి ప్యారలల్ ఉందంటే బీని సిని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉంటుందో దానికి ప్యారలల్ ఉందన్నాడు. సో మనం కనుక్కోవాల్సిన లైన్ -1,3 నుంచి పాస్ అవుతుంది అండ్ ఈ బీని సిని జాయిన్ చేసే లైన్కి ప్యారలల్ ఉంది. సో దాన్ని కనుక్కోమన్నాడు. అంటే మొత్తం మీద ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో చూడండి, మనకి ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే బేసిక్ ఏమి ఉండాలి, మనం తెలుసుకున్న 2 లైన్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి స్లోప్ పాయింట్ ఫామ్, ఇంకొకటి 2 పాయింట్ ఫామ్. సో స్లోప్ పాయింట్ ఫామ్లో మనము ఈక్వేషన్ని రాసుకోవాలంటే స్లోప్ ఉండాలి, పాయింట్ ఉండాలి. లేదా మనం 2 పాయింట్ ఫామ్లో ఈక్వేషన్ని రాసుకోవాలంటే 2 పాయింట్స్ ఉండాలి. ఇక్కడ మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్కి ఏముంది, ఓన్లీ పాయింట్ ఉంది. ఓకే, సో ఓన్లీ పాయింట్ ఉందంటే మనకి స్లోప్ ఐదర్ స్లోప్ అని ఉండాలి లేదా ఇంకో పాయింట్ అని ఉండాలి. సో మీరు గమనించండి ఇక్కడ క్లియర్గా, ఈ 2 లైన్స్ ప్యారలల్ ఉన్నాయా లేదా, మనకు అదే చెప్పింది కదా క్వశ్చన్లో. ఈ 2 లైన్స్ ప్యారలల్ ఉన్నాయంటే దీని స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి కదా, అంటే దీని స్లోప్ ఎంత ఉందో దీని స్లోప్ కూడా అంతే ఉంటుంది. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరికైనా అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూసేసి వచ్చేసేయండి. సో దిస్ లైన్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు దిస్ లైన్ స్లోప్. సో స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ అంటే మనం ఏ దానికైతే ఈక్వేషన్ అనుకోవాలో దాన్ని నేను రిక్వైర్డ్ లైన్ అనుకున్నా, ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. అంటే ఈ లైన్ని బీసీ అనుకున్నా, స్లోప్ ఆఫ్ బీసీ. సో నేను స్లోప్ ఆఫ్ బీసీ అనుకుంటే చాలు, నాకు స్లోప్ ఆఫ్ ఈ లైన్ వచ్చేస్తుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. సో బీసీ, సో B.2, -5, C.4, 6. సో దీనికి నేను స్లోప్ ఎట్లా అనుకుంటా, స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ x1, y1 అండ్ x2, y2 ఈజ్ m ఈజ్ ఈక్వల్స్ టు y2 - 5 by x2 - x1. సో స్లోప్ ఆఫ్ BC ఈజ్ ఈక్వల్స్ టు y2 - y1 అంటే చూడండి, y2 ఎంత 6 మైనస్ ఆఫ్ -5 by x2 - x1 అంటే x2 ఎంత 4, x1 ఎంత 2. సో 4 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 + 5 ఎంత 11 by 4 - 2 ఎంత 2. సో స్లోప్ ఆఫ్ BC ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. సో స్లోప్ ఆఫ్ BC ఎంత వచ్చింది, 11/2. సో స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఎంత, 11/2. సో ఇప్పుడు మనకు మీరు గమనించినట్టయితే మనకి స్లోప్ కూడా వచ్చింది. సో ఈ లైన్కి పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. మనం ఏ ఫామ్ వాడచ్చు, స్లోప్ పాయింట్ ఫామ్ వాడి ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా. సో స్లోప్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through x1, y1 and having slope m is y minus y1 is equals to m into x minus x1. సో మనకు పాయింట్ ఏంది -1,3, స్లోప్ ఏంది 11/2. సో y minus y1, సో y minus y1 ఎంత 3, y minus 3 is equals to m into అంటే m ఎంత 11/2 into x minus x1 అంటే x minus x1 ఎంత -1. సో 2 into ఇప్పుడు ఈ 2 ఇటు పోతే ఏమవుతుంది, 2 into y minus 3 is equals to 11 into x plus 1. ఎట్లా చెప్పండి, x into minus of minus plus, సో x plus 1. సో 2 into y 2y, 2 into minus 3 6, 2y minus 6 is equals to 11 into x 11x plus 11 into 1 11. సో మీరు చూడండి, ఈ 11x ఇట్లనే ఉంచుకొని ఈ 2y minus 6 అక్కడ పంపించుకున్నా. సో 2y అటు వెళ్తే -2y, 11x minus 2y, ఈ -6 అటు వెళ్తే +6, 11 + 6 ఎంత అవుతుంది 17. సో 11x minus 2y plus 17 is equals to 0. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ a -1, 3 అండ్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ B2, -5 అండ్ 4, 6. మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఒక లైన్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఆ ఈక్వేషన్ ఎట్లుంటుందంటే ఏ నుంచి పాస్ అవుతుంది అండ్ ఈ బీసీని జాయిన్ చేసే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. చూడండి, ఈ లైను ఏ నుంచి పాస్ అవుతుంది, ఈ బీసీని జాయిన్ చేసే లైన్కి పర్పెండిక్యులర్ ఉంది అని చెప్తుండు. సో సింపుల్, ఇది ఎట్లా మీరు గమనించండి. ఇప్పుడు మనకు ఒక లైన్ ఈక్వేషన్ రాసుకోవాలంటే పాయింట్ స్లోప్ అని ఉండాలి లేదా పాయింట్ అని ఉండాలి. సో పాయింట్ ఒక్కటే ఉంది, మరి దానికి ఇంకో పాయింట్ అని ఉండాలి, స్లోప్ అని ఉండాలి. సో నేను స్లోప్ పాయింట్ ఫామ్లో ఈక్వేషన్ రాసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు స్లోప్ కావాలి కదా. స్లోప్ ఎట్లా వస్తుంది, మనకు ఆల్రెడీ ఒక కండిషన్ తెలుసు, 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయంటే
వాటి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఎంత -1 అంటే స్లోప్ ఆఫ్ లైన్ బీసీ ఇంటూ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ విల్ బీ ఈక్వల్ టు -1. సో m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో మనకి ఆల్రెడీ m2 11/2 అని తెలుసు. ఎట్లా చెప్పండి, ఆల్రెడీ మనం ఈ లైన్ బీసీకి ఓకే ఈ లైన్ బీసీకి స్లోప్ అనుకున్నాం. చూడండి స్లోప్ ఆఫ్ బీసీ ఎంత 11/2. సో స్లోప్ ఆఫ్ బీసీ ఎంత 11/2 కాబట్టి m1 ఇంటూ 11/2 ఈజ్ ఈక్వల్స్ టు -1. m1 ఈజ్ ఈక్వల్స్ టు 11/2 అటు వెళ్తే ఏమవుతుంది -2/11 అవుతుంది. సో ఇప్పుడు నాకు చూడండి m1 వాల్యూ వచ్చిందా లేదా -2/11. సో నాకు స్లోప్ ఉంది పాయింట్ ఉంది y - y1 ఈజ్ ఈక్వల్స్ టు ఇందాకనే చూసుకున్నాం స్లోప్ పాయింట్ 5 అయింది y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x - x1 కదా. సో y - y1 ఎంత 3 y - 3 ఈజ్ ఈక్వల్స్ టు m వాల్యూ ఎంత -2/11 ఇంటూ x - x1 అంటే x మైనస్ ఆఫ్ -1. సో చూడండి 11 ఇటు పంపిస్తే ఏమవుతుంది 11 ఇంటూ y - 3 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ x -2x -2 ఎంత ప్లస్. సో -2 ఇంటూ 1 ఎంత -2. సో ఇదంతా రీఅరేంజ్ చేసి రాస్తే 2x + 11y - 31 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మీరు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. క్యాలిక్యులేషన్ కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసిన. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో రైట్.